ఏఐ ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని రంగాల్లోనూ అది మమేకమవుతోంది. ఈ నేపథ్యంలో కేసుల సత్వర విచారణకు ఏఐని వినియోగించుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. దీనిపై సుప్రీంకోర్టు జూన్ 4న ఒక ముసాయిదాను వెలువరించింది. ఏఐని ఎక్కడ వినియోగించాలి, ఎక్కడ వినియోగించొద్దు అనే దానికి సంబంధించి ఓ ముసాయిదాను విడుదల చేసింది. ఈ ముసాయిదా ప్రకారం సమన్ల జారీకి, నోటీసులు జారీ చేయడానికి, గత తీర్పులను చదువుకోవడానికి న్యాయవాదులు ఏఐని వినియోగించుకోవచ్చు. కోర్టులు తీర్పులు ఇవ్వటం, శిక్షలు ఖరారు చేయటం, సాక్షులను సాక్షులు సరైన వారైనా కాదా నిర్ధారణ లాంటివి మాత్రం ఏఐ వినియోగించొద్దని ఆ ముసాదా జాబితాలో రెడీ చేసింది. ఈ ముసాదా జాబితాను అభ్యంతరాలున్నా లేదా కొత్తగా ఇంకేమైనా అంశాలు చేర్చాలన్నా సూచనలు సలహాల కోసం పబ్లిక్ డొమైన్లో సుప్రీంకోర్టు సంబంధించిన వెబ్సైట్లో దాన్ని అందుబాటులో ఉంచి ఒకసారి కనుక ఈ ముసాయిదా పూర్తయి నిబంధనలు అమల్లోకి వస్తే ఈ నిబంధనలను దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులు, కింది కోర్టులు, ట్రిబ్యునల్లు విధిగా పాటించాల్సి ఉంటుంది. వారు పాటించే ఏఐని ఏ విధంగా పాటిస్తున్నారో తెలుసుకోవడం కోసం అన్ని కోర్టులలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు ఆయా కోర్టుల్లో ఏఐ ఎలా పనిచేస్తుందో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.